హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ ఈరోజు టెర్రస్ పైకి వచ్చాను. అయితే ఇక్కడ మా శామ్ రెజిన్ ఈ చెట్లన్నీ ఇక్కడ నుంచి ఈ వరుస నుంచి ఆ వరుస వరకు నాటాడు. అయితే అసలు ఇవి ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ప్లాంట్స్ అంటే మనము బంతిపూలు, మందారము, పపాయ చెట్లు, ఇంకా కొన్ని చెట్లు పెట్టుకుంటాం. టమాటాలు వేసుకుంటాం, ఎక్కువగా మిరపకాయలు, టమాటాలు, కరివేపాకు చెట్టు అట్లా వేస్తాం. కానీ ఇక్కడ శామ్ వేసిన చెట్లు అనేవి చాలా వెరైటీగా ఉన్నాయి. మరి ఏందో కనుక్కుందాం. ఈ చెట్టు నాకు తెలిసి ఇది గన్నేరు చెట్టు కదా సార్? అవును, గన్నేరు చెట్టు. ఇది గన్నేరు చెట్టు. సో జూమ్ చేయండి. మరి ఈ చెట్టుని మనం మ్యాక్సిమం బయటే చూస్తాము, బట్ ఇంట్లో ఎవరు అయితే నాటరు. ఇది దాని ఇంగ్లీష్లో దాని పేరు ఒలియాండర్. యా, అయితే నాటాడు, ఎందుకు నాకు తెలీదు. ఇది ఈ వ్లాగ్ ఈ ప్లాంట్స్ అన్ని చిన్న ఉన్నప్పుడు ఒక వీడియో తీసిన, దాంట్లో చూడండి. ఇది జాస్మినా? అది లిల్లీ. ఓ సారీ లిల్లీ. ఓకే ఓకే, ఇది లిల్లీ ట్రీ కాదు, ప్లాంట్. ఓ సారీ, ప్లాంట్. ఇదైతే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి తెలుసు. ఇది కలబంద. చిన్నప్పుడు ఫేస్కి, హెయిర్కి మనం కలబంద తింటే కూడా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ కలబంద అనేది చాలా యూజ్ అవుతుంది. మనం మార్నింగ్ లేవగానే కలబంద పొట్టంతా తీసి ఆ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని మనం మార్నింగ్ కొంచెం కొంచెం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది అయితే ఘోరంగా తెలుసు, ఎందుకంటే అది ఉంటే ఇంట్లో పైసలు వస్తాయి అంటారు కదా. ఈ ట్రీ అయితే నాకు తెలుసు. ప్లాంట్ ఈ ప్లాంట్ అయితే నాకు తెలుసు. ఇది వచ్చేసి బంతిపూల చెట్టు, ఇది కూడా నాకు తెలుసు. పొట్టి చామంతి. అది ఇదే పొట్టిగా పువ్వులు వస్తాయి, పెద్ద పూలు. చామంతి. ఇది ఏదో అంటారు కదా, స్పైడర్. అంటే స్నేక్, స్పైడర్, ఇవన్నీ పేర్లు అయితే నాకు తెలియదు. స్పైడర్ ప్లాంట్. బట్ ఒకసారి మీరు ట్రీని జూమ్ చేయండి. ప్లాంట్ ఓ సారీ, ప్లాంట్ని జూమ్ చేయండి. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. మరి ఏందో ఇది, ఏం చెట్టు? టోటల్ వైన్. ఇది రీసెంట్గా చెట్టు పడేసేటప్పుడు ప్లాంటేషన్ చేసినాం. అది ఇది ఒక్క కొమ్ము ఉంటే చాలు, పెద్ద గార్డెన్ చేసుకోవచ్చు. అవునా? స్ప్రెడ్ అవుతుందా ఇది? యా. ఓకే, చాలా బాగుంది. క్రీపర్ అది. ఇదేం ఇంత క్యూట్గా ఉంది? ఇదేం చెట్టు సార్? అది జేడ్ ప్లాంట్. అవునా? దేనికి? ఇది ఓన్లీ షోకేస్ కి మాత్రమేనా, లేదంటే దీనివల్ల ఏదైనా యూజ్ ఉందా? చూడు ఎంత బాగుందో అది. చూడడానికి లుక్ వైజ్ గా అయితే చాలా బాగుంది. నాకైతే ఇట్స్ అన్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్. అవునా? సన్లైట్ లేకున్నా కూడా ఉంటుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ చూడడానికి అయితే ఒకసారి మనం జూమ్ చేసి చూసుకుంటే చాలా బాగుంది. చెట్టు నాకు చాలా నచ్చింది. ఇంకా ఇదైతే ఫస్ట్ నేను ఒక చెట్టు పేరు అబద్ధం చెప్పాను. చెప్పు. చెట్టు ఇది, అది జాస్మిన్. స్మెల్ అయితే ఇది ఒక్కటే పువ్వు విరిసింది. ఇది స్మెల్ అయితే స్టార్ట్ అయింది. స్మెల్ చాలా బాగుంది. మొగ్గలు వచ్చాయి చూడండి, ఒకసారి జూమ్ చేయి. ఇక్కడ మొగ్గలు వచ్చాయి. సీజన్ కదా, సమ్మర్ వస్తుంది. ఇది ఇంతకుముందు చూసిన టాటాయిస్, ఇది అన్నాగా టోటల్ వైన్. యా, ఇది ఇందులో నుంచే ఒకటి పడేస్తే అది పెడితే మళ్ళీ అంత చిగురిచ్చింది. టోటల్ వైన్ ఎవరన్నా ప్లాన్ చేసేవాళ్ళు చిన్న మొక్క పెట్టుకున్నా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అది యాక్చువల్గా అదంతటా అదే పెరిగింది. ఇది చిన్న, అదేమంటారు, చిన్న టాయ్ నార్మల్గా పెట్టా. నార్మల్ సంథింగ్, అది పేరు గుర్తు. ఏది? ఇగో ఈ చెట్టు ఏంటి? అది చెట్టు అగ్లోనిమియా అనుకుంటా పేరు దాన్ని. ఓకే, ఇది ఇండోర్ ప్లాంట్, ఎయిర్ రిఫ్రెష్ చేస్తుంది. అవునా? ఓకే. ఇది కొంచెం సిమిలర్గా ఉంది. నన్ను చూపి మా ప్లీజ్. ఇది ఎందుకు సిమిలర్గా ఉంది? సిమిలర్ అంటే ఈ చెట్టు ఆ చెట్టు సిమిలర్ ఉంది అంటున్నావా? బోత్ ఆర్ ఇండోర్ ప్లాంట్స్. యాక్చువల్గా బయట పెట్టొద్దు. ఇట్ రిఫ్రెష్ ద హెయిర్. బాల్కనీలో పెట్టుకోవచ్చు కదా. యా పెడదాం. ఇది అయితే ఇది
కలబంద ఇది తెలుసు. అలోవెరా. ఇది దాని పేరు పిచ్చి చెట్ట. పిచ్చి చెట్టు కాదు, దానికి ఫ్లవర్స్ వస్తాయి. అది కూడా ఫస్ట్ చూపించినాయి కదా ప్లాంట్, ఒలియాండర్. గన్నేరు చెట్టు అన్న కదా, అది కూడా ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ సేమ్ ఒలియాండర్ ఫ్యామిలీ. అది కూడా ఏమో అండి గాయస్, నాకైతే తెలీదు. నాకు తెలిసింది ఒకటే టమాటా చెట్టు, కలమాకు చెట్టు, మిరపకాయల చెట్లు, కొన్ని చెట్లు మాత్రమే తెలుసు. బట్ ఈయన పెట్టిన చెట్లు అయితే చాలా యూనిక్ ఉన్నాయి. మనీ ప్లాంట్ ఇక్కడ ఒకటి ఉంది. ఇది డైఫెన్, పేరు గుర్తొస్తుంది అదే అనుకుంటా. డైఫెన్. డైఫెన్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే చెట్లు చాలా బాగా పెట్టిండు. బట్ చెట్లే ప్లాంట్స్ అనలేమో కదా, ప్లాంట్స్ అయితే బాగున్నాయి. బట్ దాని పేరు అనేది చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. ఇదేంటి? సేమ్ స్పైడర్ ప్లాంట్ అండ్ సేమ్ అది టోటల్ వైన్లో ఇంకొక వెరైటీ ఉంది, చూపిస్తాను. ఏది? ఇది డ్రై అయిపోయింది యాక్చువల్లీ. టోటల్ వైన్ ఒకసారి ఇక్కడ పెట్టు. ఇక్కడ ఉంది చూడు, అది ఇంకొకటి గ్రీన్. ఓకే. స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. యూ కెన్ సీ ఎంత స్ప్రెడ్ అయిందో. శామ్, నీకు ఎందుకు ఇట్లా ప్లాంట్స్ పెట్టాలి అనే స్పెషల్ ఇంట్రెస్ట్? అంటే నువ్వు చాలా, అంటే అత్తమ్మ గారు చెప్పిన దాని ప్రకారంగా చిన్నప్పటి నుంచి శామ్కి ప్లాంట్స్ పెట్టడం, ఇంట్లో మొత్తం ప్లాంట్స్ తోటి ఉండడం అనేది చాలా ఇంట్రెస్ట్ అంట. మరి ఎందుకు ఉంది ప్లాంట్స్ పెట్టడమా? నాకు అది ఒక హ్యాపీనెస్. రియల్లీ నైస్, చాలా బాగుంది. బట్ ఇంకేంటంటే టెర్రస్ మొత్తం ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక గార్డెనింగ్ లాగా చేయాలని నాకు ఉంది. ఎందుకంటే టెర్రస్ గార్డెన్ ఓకే. కానీ బాగుంది, పెట్టినంత వరకు అయితే బాగా పెట్టావు. బట్ ఏంటంటే ఇంకా కొంచెం ఇది ఇంప్రూవ్ చేసి మనం ఇంకొంచెం బిల్డ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇలాంటి చెట్లు కాకుండా కొంచెం నాకు తెలిసిన చెట్లు కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే తెలుసు కదా గాయస్ ఎట్లుంటుందో. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, తనకు యాక్చువల్గా జీరో నాలెడ్జ్ అబౌట్ ద ప్లాంట్స్. సో ఎందుకంటే ఇది నేను పెట్టినా కాబట్టి ఐ హ్యావ్ అన్ గుడ్ ర్యాప్ విత్ దిస్ ప్లాంట్స్. యాక్చువల్లీ నేను ఫస్ట్ వినడం ఈ చెట్ల పేర్లు, నాకు తను చెప్తుంటేనే చాలా వెరైటీగా అనిపించింది. అండ్ ఇవన్నీ మోర్ ఓవర్ ఎక్కడ కొన్నాయి కాదు, ఇది ఒక్కటే ఒలియాండర్ చెట్టు, గన్నేరు చెట్టు ఒక్కటే 15 రూపీస్కి పర్చేస్ చేసిన. అండ్ జాస్మిన్ ప్లాంట్ 15 రూపీస్కి పర్చేస్ చేసినాము అంతే. మిగతా ఇంకా లిల్లీ కూడా, మిగతా అన్నీ అయితే ఇంకా కొట్టుకొచ్చాడు గైస్. నో కాదు, ఇట్లా నేబర్స్ దగ్గర ఉన్న పడేసినవి ఉంటాయి, అబాండెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి. కానీ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే స్పైడర్ ప్లాంట్ ఫుల్ పెరుగుతుంది. చిన్నది పెడితే చాలు. దానికి నెక్స్ట్ చూపిస్తాను అది ఎట్లా ప్లాన్ చేయాలి పాసిబిలిటీ. నాకు అన్నిటికన్నా ఎక్కువ బాగా నచ్చిందంటే ఇది జైడ్ ప్లాంట్. తీసుకోవాలి, చూడడానికి కూడా బాగుంది. తీసి చూపించనా? పడేయకు. అయ్యో పడిపోతుందేమో అని కట్టేశాడు. సారీ, అవునవును కట్టిన. కానీ బాగుంది, ఇదంతా చాలా బాగుంది. టాటా ప్లేస్ అండ్ టాటా స్కై. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్.